మిత్రులారా నమస్తే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పి అది చట్టసమ్మతం అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోరారు. సో దీనికి ఒక చట్టాన్ని కూడా ఆయన ఉటంకించాడు. ఆ చట్టం ఏమిటి? శాలరీస్, ద పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ యాక్ట్. అది అంటే సభ్యుల శాలరీసు, పెన్షన్సు ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటిది. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అంటే సభ్యుల డిస్క్వాలిఫికేషన్, అనర్హతకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి చట్టం. ఈ చట్టంలో సెక్షన్ 12(b)లో ప్రతిపక్షం అనేటటువంటి దాన్ని నిర్వచించారు, డిఫైన్ చేశారు. దాని ప్రకారం ఏమిటంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీతో అధికారాన్ని పాల్పంచుకున్నటువంటి పార్టీలు కూడా ప్రతిపక్షాలు కావు. వాళ్ళు ప్రతిపక్ష పార్టీలుగా ఉండొచ్చు, వేరే పేర్లతో కానీ ప్రతిపక్షాలు కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి ప్రతిగా యాక్ట్ చేసేటటువంటి పక్షమే విపక్షము. అది పాలకపక్షము, అది అధికార పక్షము, ఇది విపక్షము అన్నమాట. సో అలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి పక్షాన్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అనేటటువంటిది, ఆ ప్రతిపక్ష పార్టీ నేతని ప్రతిపక్ష అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించాలనేటటువంటిది ఉంది ఆ చట్టంలో. నిజమే. కానీ ఆ చట్టంలో ఎక్కడ 10% సీట్స్ వస్తేనే అపోజిషన్ లీడర్గా ఆ పార్టీ నాయకుడిని గుర్తించాలని చెప్పలేదు. అలాగే అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీట్స్ అతన్ని తప్పనిసరిగా 1 వచ్చినా 2 వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించి తీరాలి అనేటటువంటి నియమం కూడా అక్కడ లేదు. అది ఇక్కడ ఇప్పుడు మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది. కొంతమంది మేధావులు వీడియోలు కూడా చేశారు, ఇట్ ఈజ్ క్లియర్ వయలేషన్ ఆఫ్ ద యాక్ట్ అని. అంటే చట్టాన్ని ఉల్లంఘించడం, జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా చేయకపోతే చట్టాన్ని ఉల్లంఘించినట్టే అని చెప్పేసి కొందరు మేధావులు కూడా మాట్లాడుతున్నారు. అది వేరే విషయం. ఇది చట్టంలో లేదు. 10% ఉండాలనేటటువంటి నియమం లేదు. అసలు ఎన్ని సీట్లు ఉన్నా సరే తప్పనిసరిగా చేసి తీరాలనేటటువంటి నియమం లేదు. కానీ అక్కడ ఒకటే పార్టీ ఉంది, 11 సీట్లే ఉన్నాయి, ఇంకెవరూ లేరు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షం లేని సభ ఎలాంటిదంటే క్వశ్చన్ పేపర్ లేని ఆన్సర్ షీట్ లాంటిది. క్వశ్చన్ పేపర్ లేదు, నువ్వు రాసిందే ఆన్సర్ అన్నమాట. కాబట్టి ప్రతిపక్షం అనేటటువంటిది ఉంటే మంచిది. ప్రతిపక్షం అనేటటువంటిది ఉండాలి, ప్రశ్నలు సంధించాలి. మీరు చేసే చట్టాల్లో కానీ, బిల్లుల్లో కానీ, విధి విధానాల్లో కానీ, ఏ రూపకల్పనలోనైనా సరే ప్రతిపక్షాల యొక్క పాత్ర కూడా ఉంటే మంచిది, దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, ప్రజలకు కానీ. ఇది మామూలుగా ఒక ధర్మం ప్రకారం మాట్లాడుకునేది. అయితే చట్టం ఏం చెప్తుందంటే చట్టం ఇచ్చి తీరాలి అనేటటువంటిది ఏమి నియమం చెప్పట్లే. ఇక్కడ పార్లమెంట్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. పార్లమెంట్లో ఏం జరిగింది? పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ చట్టం అనేటటువంటిది లేదు. 1950sలో స్పీకర్ డైరెక్షన్ ఒకటి ఉందట. అదేమిటయ్యా అంటే 10% తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎవరు? పార్లమెంట్లో చాలా రాష్ట్రాల నుంచి, చాలా పార్టీల నుంచి అభ్యర్థులు అక్కడికి వస్తారు, ప్రతినిధులు అక్కడికి వస్తారు. కాబట్టి ఎవరిని ప్రతిపక్ష పార్టీ హోదా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ప్రతిపక్ష పార్టీ నేత హోదా ఎవరికి ఇవ్వాలనేటటువంటి మీమాంస అక్కడ కూడా వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే స్పీకర్ ఒక రూలింగ్ ఇచ్చేసాడు. ఆ రూలింగ్ ప్రకారం ఏంటంటే 10% మినిమం ఉండాలయ్యా. ఎన్ని పార్టీలు ఉన్నా సరే అన్నిటికంటే అత్యధిక సీట్లు సంపాదించుకున్నటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకే కాదు, ఆ పార్టీకి 10% మినిమం వచ్చి ఉండాలి. అంటే 543లో కనీసం 54 స్థానాలు వచ్చి ఉండాలి. లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదనేటటువంటిది 50sలో స్పీకర్ రూలింగ్ అనమాట. ఇది దాన్ని ఫాలో అవుతూ వచ్చేసారనమాట. అందుకనే 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్స్ ఉన్నప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 2019లో కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు వచ్చాయి. కేవలం 2 సీట్లే కదా, ఏముంది? రాజు తలుచుకుంటే చేయొచ్చు, చట్టాన్నే మార్చొచ్చు. అసలు చట్టంలో ఏం చెప్పినా మేము మీకు ప్రతిపక్ష హోదా ఇస్తాం, మీ పార్టీ నాయకుడికి ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తామని చెప్పొచ్చు, హుందాగా చెప్పొచ్చు, గౌరవాన్ని కాపాడుకోవచ్చు.
ఒక గొప్ప సంప్రదాయానికి మర్యాదకి వాళ్ళు అక్కడ రూపకల్పన చేయొచ్చు. కానీ అలా చేయలేదు. బీజేపీ వారు అంత విశాలమైనటువంటి హృదయంతో వాళ్ళు అక్కడ ఆ పని చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలే, 2 సీట్లే తగ్గినాయి అక్కడ. సో ఇదే అనమాట. అయితే దీనికి సంబంధించి పార్లమెంట్లో 1977 యాక్ట్ ఒకటి ఉందన్నమాట. ఆ 1977 యాక్ట్లో ఏం చెప్పారయ్యా అంటే శాలరీ అక్కడ అది కూడా శాలరీస్కి సంబంధించింది. అపోజిషన్ లీడర్స్కి సంబంధించినటువంటి శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977. దీనికి సంబంధించినటువంటి ఈ చట్టంలో ప్రతిపక్ష లీడర్ గురించి ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్ ప్రకారం ఏమిటి అంటే ద లీడర్ ఇన్ దట్ హౌస్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ హ్యావింగ్ ద గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ద స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ద కేస్ మేబీ అని చెప్పారు. అంటే న్యూమరికల్గా అంటే సంఖ్యరీత్యా అత్యధికంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీని ప్రతిపక్ష పార్టీగా, ఆ పార్టీ లీడర్ని ప్రతిపక్ష లీడర్గా గుర్తించాలి అనేటటువంటి నియమం అక్కడ పెట్టారు తప్ప అక్కడ 10% ఉండాలనేటటువంటిది ఆ చట్టంలో చెప్పలేదు కాబట్టి ఆ 10% నియమాన్ని వీళ్ళు ఫాలో అయిపోతున్నారనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు. నిన్న ఒక ఆర్టికల్ చదివాను. మాజీ లోక్సభ జనరల్ సెక్రటరీ ఆయన ఆచారి, ఆయన ఒక చట్టం చేసి ఉండాల్సింది, చట్టంలో ఒక మాట పెట్టి ఉండాల్సింది. అదేమిటయ్యా అంటే కనీసం ఈ 1977 యాక్ట్లోనైనా సరే 10% సీట్లు లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వవచ్చు అనేటటువంటిది. అంటే సీట్స్ క్రైటీరియా అనేటటువంటిది తీసేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. కానీ అది చేయలేదనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఏది ఏమైనప్పటికీ మన వాళ్ళు ఫాలో అవుతున్నదంతా కూడా బ్రిటిష్ సిస్టమ్ కాబట్టి ఆ బ్రిటిష్ సిస్టమ్ ప్రకారం వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ అంటారనమాట. దాని ప్రకారం ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ ప్రతిపక్ష నాయకుడు ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఒకవేళ కూలిపోతే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసేటటువంటి వాడు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఆయన షాడో క్యాబినెట్ కూడా ఏర్పాటు చేసుకుంటాడు. యువతల అధికార పక్షం ఉన్నటువంటి వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు చేసేటటువంటి చట్టాలన్నింటినీ కూడా వీళ్ళు కూడా పరిశీలించి ప్రశ్నిస్తారు, తిరస్కరిస్తారు, వాళ్ళ వాయిస్ని వినిపిస్తారనమాట. అంటే వీళ్ళకి కూడా ఒక షాడో క్యాబినెట్ అనేటటువంటిది ఉంటుంది. ఇవంతా కూడా ఒక హోదా ఇచ్చారు. ఇదంతా కూడా బ్రిటిష్ సంప్రదాయానికి సంబంధించినటువంటిది. చట్టం ఎట్లా ఉందండి, చట్ట ప్రకారం 10% ఉండాలనేటటువంటి నియమం ఎప్పుడో స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారం ఆ నియమాన్ని ఇప్పటి వరకు ఫాలో అవుతున్నారు. చట్టంలో ఎక్కడా కూడా ఈ క్లియర్ కట్గా 10% లేకపోయినా ఇవ్వవచ్చు అనేటటువంటిది లేదు. 10% సభ్యులు లేకపోయినా ఆ ప్రతిపక్షాన్ని గుర్తించవచ్చు, ఆ ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించవచ్చు అనేటటువంటిది ఎక్కడా లేదు. కాబట్టి ఒకటే రూలింగ్ అనేటటువంటిది ఫాలో అవుతుంది. ఢిల్లీ అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఒరిస్సా అయినా సరే చట్టమే ఎక్కడైనా సరే ఒకటే విధానాన్ని ఫాలో అవుతారు. కాబట్టి చట్ట ప్రకారం అయితే చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి అనేటటువంటిది ఖచ్చితంగా నియమం అనేది కనిపించడం లేదు. ఇవ్వకపోవడం అనేటటువంటిది వయలేషన్ ఆఫ్ ద యాక్ట్ అని అనడానికి కూడా వీలు లేదు. అట్లాంటి చట్ట ఉల్లంఘన అనేటటువంటిది ఏమీ లేదు. ఇదంతా చట్టానికి సంబంధించిందండి. అయితే ధర్మం ఒకటి ఉంది కదా, మానవ ధర్మం, మానవీయ ధర్మం, లోక ధర్మం, అలాగే రాజకీయ నైతిక ధర్మం అనేటటువంటిది ఒకటి ఉంది కదా. అది ఏమిటా అంటే రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే అందరినీ ఒప్పించి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వచ్చు. ఎవరు ఎందుకు ఇచ్చావని అడగరు. లేదా దానికి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని సవరించుకోవచ్చు. అలా చేయవచ్చు. అటు కేంద్రంలోనూ చేయొచ్చు, ఇటు రాష్ట్రంలోనూ కూడా చేయొచ్చు. అప్పుడు అలా ఇచ్చినప్పుడు ఈయన హుందాతనం చట్టానికి, చట్టసభకి, అలాగే పార్లమెంటరీ డెమోక్రసీకి ఒక గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఒక గొప్ప సంప్రదాయాన్ని నెలకొల్పినట్టు అవుతుంది. గొప్ప ప్రతిష్టను కూడా పొందినట్టు అవుతుంది అధికారంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్. కానీ వాళ్ళు అలా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ అలా చేస్తే మంచిది. అయితే నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావు, నీతి నియమాల గురించి మాట్లాడుతున్నావు. 75 సంవత్సరాల వయసులో 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి పెద్ద మనిషిని తీసుకెళ్ళి 50 రోజుల పైన జైల్లో పెట్టారే, అప్పుడు ధర్మం కనిపించలేదా? అప్పుడు నీతి నియమాలు మీకు ఎదురుపడలేదా?
ప్రజాస్వామ్యం ఏమిటి అనేటటువంటిది, హుందాతనం ఏమిటి, గౌరవం అంటే ఏమిటి అనేటటువంటిది అప్పుడేమి మీకు అనిపించలేదా అని చెప్పి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. సో ఇక్కడ నా జవాబు ఏమిటయ్యా అంటే, మీరు కక్షపూరిత రాజకీయాలకి మేము తావు ఇవ్వము అని చెప్పారు కదా అధికారంలోకి వస్తూనే. ఎవరో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడ్డారని మనము కూడా దాన్నే ఆ చరిత్రనే రిపీట్ చేస్తే ఇంకా వారికి మీకు ఏమిటి తేడా? అందుకనే తప్పనిసరిగా ఆ కక్షపూరిత రాజకీయాలను పక్కన పెడితే తప్పనిసరిగా ఆయనకి హోదా, అంటే ధర్మం ప్రకారం ఆలోచిస్తే అతనికి హోదా ఇవ్వచ్చు. ఎందుకంటే అలా హోదా ఇచ్చినందువల్ల ఏమవుతుందయ్యా అంటే, నేను ముందే చెప్పానే, ప్రతిపక్షం లేనటువంటి చట్టసభ క్వశ్చన్ పేపర్ లేని ఆన్సర్ షీట్ లాంటిది. ప్రతిపక్షం అక్కడ కూర్చోకపోతే, అడిగేవాళ్ళు లేకపోతే మనం ఏమైనా చేయవచ్చు. అడిగేవాళ్ళు ఉంటే మనం ఆచితూచి అడుగు వేస్తాం. చట్టాల రూపకల్పనలో కానీ, విధి విధానాల్లో కానీ, ఏ విషయంలోనైనా సరే ప్రతిపక్షాన్ని గమనంలోకి తీసుకొని ప్రతిపక్ష పాత్రకి కూడా ఒక అవకాశాన్ని ఇచ్చి కలిసి పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. అది పార్లమెంటరీ డెమోక్రసీలో ఒక ఉత్తమమైనటువంటి ప్రమాణాలని రూపకల్పన చేసినట్లు అవుతుందన్నమాట, విలువ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. ఇది నా సలహా. అలా ఇస్తే తప్పులేదు. ఎందరో మంత్రులు ఉన్నారు, మరొక మంత్రి ర్యాంక్, క్యాబినెట్ ర్యాంక్ ఆయనకి ఇచ్చినట్టు అవుతుంది. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అపోజిషన్ లీడర్లో ఒక ధైర్యము, మనోస్థైర్యము ఏర్పడతాయి. తనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, హోదా ఉంటుంది. అఫ్కోర్స్ ఆయనకు ఒక అఫీషియల్ బంగ్లా అని, కార్ అని, ఇట్లాంటి వాటి గురించి ఆయనకి ఏమీ అంత తక్కువేమీ లేదు. ఆయనకి కోటాను కోట్ల ఆస్తి ఉంది, దాని గురించి కాదు. కానీ అలా ఇస్తే సెక్యూరిటీ ఉంటుంది, హోదా ఉంటుంది. చట్టసభలో నిలబడి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే తీరులో చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఆ నాయకుడికి కల్పిస్తే ధర్మంగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం అనమాట. అయితే కల్పించకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీయే అక్కడ కూర్చొని ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని ప్రశ్నించవచ్చు, నిలదీయవచ్చు. సో తనకి చట్టసభలో ప్రతిపక్ష హోదా లేకపోయినా 40% ఓట్లు ఇచ్చి ప్రజలు అక్కడ నువ్వు ప్రతిపక్షంలో ఉండు నాయనా, పోరాడు, మా తరపున పోరాడు, వాళ్ళు ఏమన్నా అడుగు తప్పితే నువ్వు మా తరపున యుద్ధం చెయ్యి అని చెప్పే ప్రజలు 40% మంది నీకు ఓట్లు వేశారు. కాబట్టి ఆ 40% మంది విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి ప్రజల్లోని ప్రతిపక్ష హోదా అనేటటువంటిది ఎప్పటికీ ఉంటుంది. దాన్ని మర్చిపోకుండా ఇది హోదా చట్టం ఏం చెప్తుంది, ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేటటువంటిది ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తాడు. మీరు కూడా ప్రతిపక్ష నాయకుడి హోదా ఆయనకి ఇవ్వడం వల్ల మీ హోదా పెరుగుతుంది, మీ గౌరవం పెరుగుతుంది, మీ ప్రతిష్ట పెరుగుతుంది. సభలో పరిపాలన అనేటటువంటిది ఒక సమతూకంగా ఉంటుంది అనేటటువంటిది నా అభిప్రాయం. ఇది మిత్రులారా, చట్టం ఏం చెప్పినా ధర్మం మరొకటి చెబుతుంది. చట్టమా ధర్మమా, జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అనేటటువంటిది మనం వేచి చూడాలి. సో మిత్రులారా, నా అభిప్రాయాలు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.